అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐషి. ఇవాళ బిగ్ బాస్ సీజన్ 8 ఇవాళ ప్రోమోని తెలుసుకుందాం. నిన్న సగం నామినేషన్స్ అయినా ఇవాళ సగం కదా. నిన్ననే చెప్పాను కదా వీడియోలో. ఈ సీజన్లో 2 వీక్స్ అవుతున్నాయి నామినేషన్స్ అన్ని. ఇంకా పృథ్వీరాజ్ ఏమో మణికంఠ నామినేట్ చేశాడు. ఎందుకంటే చీఫ్ దగ్గర గ్రూప్గా డివైడ్ అయినప్పుడు మణికంఠ వెళ్ళి నైనిక దగ్గరికి వెళ్ళి అడిగాడు కదా, నేను మీ టీంలోకి సర్వైవల్ కావాలనుకుంటున్నాను, నన్ను తీసుకుంటారని. సో తను నచ్చలేదంట, అందుకని నామినేట్ చేశారు పృథ్వీరాజ్. ఇంకా ప్రేరణ అయితే నిఖిల్ని నామినేట్ చేసింది. నిఖిల్ వాళ్ళ టీం అయితే కుకింగ్ దగ్గర కదా, కిచెన్ టీం వాళ్ళది కాబట్టి సో వంట మీరు బ్రేక్ఫాస్ట్ అంటే నామినేషన్ బిఫోర్ డే బ్రేక్ఫాస్ట్ చేయలేదని తను నామినేట్ చేసింది. ఆఫ్ కోర్స్ వాళ్ళ టీంలో ఎవరో ఒకరు చేయాల్సిందే కదా, మరి చేయకపోతే ఖచ్చితంగా అయితే నామినేట్ చేసేస్తారు కదా. సో నాకైతే అందులో తప్పేం అనిపించలేదు. ఇంకా ప్రేరణకు సీతకైతే ఆ డస్ట్బిన్ టవల్ దగ్గరనే పెద్ద గొడవ అయిపోతుంది. వాళ్ళిద్దరు ఒక్కొక్కరు నామినేట్ చేసుకుంటున్నారు. బాగుంది, భలే కొత్తగా అనిపించింది. చిన్నపిల్లలు కదా, ఒకరిపైన ఒకరు చాడని చెప్పుకున్నట్టుగా ఉంది వాళ్ళిద్దరిది అయితే. ఇక్కడ డస్ట్బిన్ అలా ముట్టుకోవడం సీతకు నచ్చలేదు. అయితే సీత ఒక పాయింట్ చెప్పింది మొన్న. అభయ తన పేరు ఇప్పుడు ఆదిత్య గారు టవల్ వాడినందుకు తన నచ్చకపోతే తన పైన రేజ్ అయింది కదా. సో మరి నువ్వు అదే టవల్ని వాష్ చేసి వాడుకోవచ్చు కదా, పాయింటే కదా. మరి నాకు కూడా పాయింటే అనిపించింది. వాష్ చేసుకొని వాడుకునేదానికి పోయేది అంత గొడవకు అవసరం లేదు అనిపించింది. ఇప్పుడు ఇంట్లో అంటే ఒకరొకరు సడన్గా తీసుకోవచ్చు, కావాలని తీసుకోవచ్చు, చెప్పలేం కదా. సో అలా అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళిద్దరం అయితే ఈ పాయింట్ బాగుంది, నాకు సీత చెప్పిన పాయింట్ బాగా నచ్చింది. ఇక అభిల్ ఏమో నిఖిల్ని నామినేట్ చేశాడు. అభిల్ నిఖిల్ ఎందుకు నామినేట్ చేశాడంటే, ఒక చీఫ్గా నువ్వు ఓడిపోయావు కదా, సో అందుకని నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. అప్పుడు పర్సనల్ అది అనేసి నిఖిల్ చెప్పేశాడు. అంటే కొందరు ఇది నామినేట్ చేయడం నాకు నచ్చలేదు. ఎందుకంటే కొన్నిసార్లు గెలుస్తాం గెలవం తెలియదు కదా. అంటే ఇప్పుడు ఫస్ట్ గేమ్లో సోనియా గెలిచిన తర్వాత యష్మిక గెలిచిన తర్వాత సోనియా గెలిచింది. సో ఎవరు గెలుస్తారో ఏంటి అనేది పక్కన పెడితే ఇలాంటి చిన్న చిన్న టాపిక్కి నామినేట్ చేసుకోవడం బాగాలేదు. అంటే ఒకటి సోనియా వల్లనే కొంచెం బిగ్ బాస్ అనేది విభత్సంగా తయారవుతుంది. లేదంటే నార్మల్గా ఉండేదేమో. ఇలాంటి వాళ్ళు కూడా ఉండాలండి, మనకు కూడా కొంచెం టైం పాస్గా ఉంటుంది, మేము కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది కదా. ఈ వీడియోకి ఇంతేనండి. ఇవాళ ప్రోమో అయితే ఇంత వచ్చింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, వీళ్ళు చేసింది కరెక్టా రాంగా నామినేషన్స్ అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.